మన భారతదేశంలో ప్రతి సంవత్సరం కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే హార్ట్ అటాక్ సుమారు ఒక 20 లక్షల మందిలో సంభవిస్తుంది. ప్రతి 33 సెకండ్లకి ఒక మరణం సంభవిస్తుంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో 3 నుంచి 6 రెట్లు అధికంగా ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ సంభవిస్తున్నాయని చెప్పి మనకి శాస్త్రీయ సమాచారం ఉంది. వీటిలో మనకి ఈ రెవల్యూషనరీ ట్రీట్మెంట్ విధానాలు వచ్చాయి. అందులో ముందుగా 15 సంవత్సరాల ముందుగానే గుండెపోటు ప్రమాదాన్ని అంచనా వేయటం, ఇది సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ కాల్షియం స్కోర్ ద్వారా ఈ రోజున మనకి సాధ్యమైంది. అంటే కాల్షియం స్కోర్ అధికంగా ఉన్న వాళ్ళకి సుమారు కాల్షియం స్కోర్ 0 ఉండే వాళ్ళతో పోలిస్తే 37 రెట్లు అధికంగా గుండెపోటు సంభవిస్తుంది అనేది తెలుస్తుంది. అందువల్ల ముందే గనక మనం ఈ గుండెపోటు అనేది ఆకస్మికంగా వచ్చేది కాదు. 15 సంవత్సరాలు రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండి ఆకస్మికంగా రక్తం గడ్డ కట్టడం వల్ల జరుగుతుంది. ఈ సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ ద్వారా ఈ ప్రమాదాన్ని నుంచి బయటపడటానికి ఎంతో అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎన్నో వేల మంది మరణిస్తున్నారు మన భారతదేశంలో. ఈ టెలిథ్రాంబోలైసిస్ అనే వైద్య విధానాన్ని, ఈ సిటీ యాంజియోగ్రామ్ అనే వైద్య విధానాన్ని సరిగ్గా కనుక మనం తీసుకొస్తే ప్రజల్లోకి రోజుకి కనీసం 5 నుంచి 6 వేల మరణాలని భారతదేశంలో మనం నివారించవచ్చు అనేది మనకి శాస్త్రీయ సమాచారం ఉంది. అంతేకాకుండా గోల్డెన్ అవర్, మొట్టమొదటి గంటలో రక్తం గడ్డ పలచగా ఉన్నప్పుడు సిమెంట్ లాగా గట్టి పడిపోకముందే కనుక మనం రక్తం గడ్డ కరిగించే ఇంజెక్షన్స్ ఇస్తే చాలా ప్రమాదాలు నుంచి బయటపడేయచ్చు అనేది కూడా మనకి తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ మెడికేటెడ్ స్టెంట్స్, వీటి వల్ల స్టెంట్ ఫర్ లైఫ్ సరైన సమయంలో మనం ఎఫ్ఎఫ్ఆర్, ఐఎఫ్ఆర్ ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్, ఈ డాప్లర్ సిగ్నల్స్ ద్వారా ఏ వ్యక్తికి స్టెంట్ అవసరం, ఏ వ్యక్తికి స్టెంట్ అనవసరం అనేది మనం నిర్ధారించడానికి వీలుంటుంది. 30% మంది కార్డియాలజిస్టులు వాళ్ళు పొరపాట్లు చేస్తున్నారు. ఎఫ్ఎఫ్ఆర్ అనేటటువంటి పద్ధతి సరిగా వినియోగించకపోవడం వల్ల అనవసరంగా కొంతమందికి స్టెంట్స్, అవసరమైన వారికి స్టెంట్స్ లేకుండా జరుగుతూ ఉంది. నేటి ఆధునిక సమాచారాన్ని వినియోగిస్తే ఖచ్చితంగా వైద్య విధానం అమలుపరచవచ్చు. అంతేకాకుండా కార్డియక్ ఎంఆర్ఐ అనే టెస్ట్ వల్ల 50% పైగా మచ్చ కనుక పడితే మనం స్టెంట్ అమర్చడం కానీ, బైపాస్ సర్జరీ కానీ ఆ రక్తనాళానికి సంబంధించి చేయకూడదు. అందువల్ల 3 రక్తనాళాలు బ్లాక్స్ ఉన్నప్పటికీ కూడా కొంతమందికి కేవలం మందులే అవసరం సరిపోతాయి, కొంతమందికి బైపాస్ సర్జరీ అవసరపడుతుంది, కొంతమందికి 1 కానీ 2 కానీ 3 కానీ స్టెంట్స్ పడతాయి. సో ఈ విధమైనటువంటి అత్యాధునిక వైద్య విజ్ఞాన విధానాలని అమలుపరచడం, అంతేకాకుండా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఎవరికి వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు సమాయత్తం కావడం వల్ల మనం ఎన్నో వేల ప్రాణాలని మనం కాపాడటానికి అవకాశం ఉంది. ఈరోజు గుండెపోటు, గుండె జబ్బు కూడా కేవలం ఒక జ్వరం వచ్చినట్టు దాన్ని మనం వైద్యం సరైన సక్రమ పద్ధతిలో కనుక మనం చేసినట్లయితే వాళ్ళు సాధారణ జీవన స్రవంతిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల గుండెపోటు, గుండె జబ్బు గురించి ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు.